మన క్రైస్తవులు, ఎందుకంటే మనకు వాక్యం తెలుసు కనుక మనం అలాంటి పని చేయకూడదు. ఆలోచిద్దాం. అందుకే ఇవన్నిటినీ నీకు వదిలేశాడు దేవుడు. నీకు అవసరమైతే నీకు అవసరమైన చోటును చూసి నువ్వు కట్టుకో తప్ప, వర్షం వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు దేవా నా ఇంటి కప్పు కూలిపోకుండా కాపాడమంటే ఎలా కుదురుతుంది? నువ్వు బుద్ధిహీనుడు. అది నీ బాధ్యతే తప్ప దానికి నువ్వే బాధ్యత కూడా వహించాలి. అందుకే ఇంటి గురించి ప్రార్థన ఇప్పుడు నువ్వు చేస్తావో, ఎక్కడ కట్టుకొని చేస్తావో, ఎలా చేస్తావో అది నీ బాధ్యతే తప్ప దేవుడి బాధ్యత లేదు. ఎందుకంటే దేవుడే నీకు ఇల్లు కట్టిస్తే, ఒకవేళ యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాసం వ్యర్థమని, ఈ ఇల్లు నాకు దేవుడే కట్టించాడు అంటే అది ఆస్తి కిందికి వస్తుంది కనుక, ఒకవేళ నీకు ఆస్తి ఇస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు పాప చదివిని చూసారా? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎందుకంటే ఈ లోకంలో నీకు ఆస్తి వస్తే నువ్వు ఎలా తయారవుతావు? కొత్త ఇల్లు కట్టుకున్నారంట. కట్టుకున్న తర్వాత అక్కడ మీటింగ్ పెట్టాం. ఒక అమ్మ మీటింగ్కి రాలే, ముసలామె. అమ్మ ఎందుకు రాలేదు అమ్మా నువ్వు మీటింగ్కి? చక్కని వాక్యం ఉందంటే, ఏం చేద్దాం బాబు, కొత్తిల్లు కదా, ఒక్కరు లేరు, నేను కాపలా ఉన్నానంటుంది. అంటే ఇల్లు ఎవడని ఎత్తుకుపోతాడా? అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వేమయ్యావు? దేవుని వాక్యానికి రాకుండా నీ ఇంటి కాపలాకు మిగిలిపోయినట్టు నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అనే వాక్యము నెరవేరింది. ఆలోచిస్తలేరు మీరు. ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటిని చూసి మురిసిపోయే వాళ్ళు చాలామంది అయిపోయారు ఈరోజు. ఇంటికి ఎంత పెట్టినా వద్దన్నది అనేది నేను అనుభవపూర్వకంగా చూస్తున్నాను. ఆలోచించాలి మీరు. ఎందుకంటే ఎన్నో శ్రమలు పడ్డాను బైబిల్ కాలేజ్ నడపడానికి. అందుకే అప్పు చేసైనా బిల్డింగ్ కట్టాను. ఒక్కరి దగ్గర ఎందుకు తీసుకోలేదు? అది కూడా ఆలోచించాలి మనం. ఇక్కడ మీరు ఉన్నారు రవణ, అస్సలు మొత్తం నడవడానికి కారణం కానీ మన ఆశీర్వాదం కానీ, ప్రభుదాస్ కానీ, మా సునీల్ కానీ, లేకపోతే శంకర్ నాతో చిన్నప్పటి నుంచి ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. నేను ఇల్లు కడుతున్నాను లేదా చర్చ్ కడుతున్నాను కదా, ఇది బైబిల్ కాలేజ్, ముందు బైబిల్ కాలేజ్. ఈ ఒక్కరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు. ఎందుకో మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే మీకు నా వాక్యం తెలిసిన తర్వాత ఈ శ్రమ నేనే అనుభవించాలి అని ఏ ఒక్కరి దగ్గర చేయలేదు. ఎందుకంటే ఇది కొన్న స్థలం నా పేరు మీద ఉంది కనుక ఆలోచించాలి. 94లో కొన్నాను, స్థలం నా పేరు మీద ఉంది. ఇల్లు నేను మీ అందరితో కడితే దీన్ని ఓపెన్గా రిజిస్ట్రేషన్ చేయాలి, అందరికీ సాధ్యమయ్యేటట్టు. కానీ అది నా వల్ల కాదే. ఈరోజు బోధకులు ఎలా తయారయ్యారో తెలుసు మీకు. చందాలు వసూలు చేసి ఓ స్థలం కొంటున్నారు, చందాలు వసూలు చేసి చర్చి కట్టుకుంటున్నారు. కానీ చివరికి ఆ బోధకుడు ఆ చర్చిని, ఆ స్థలాన్ని ఎవరి పేరు మీద రాసుకుంటున్నారు? గమనించండి మీరు. వాడి పేరు మీద రాసుకొని ఆ సంఘానికి, కుకట్పల్లిలో ఒక సంఘం ఉంది, ఒక పాప 5 లక్షల రూపాయలు ఇచ్చింది ఆ చర్చి కట్టడానికి. ఇప్పుడు ఆయన ఏమంటారంటే నా చర్చి అన్నాడు కనుక వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చర్చి నుంచి బయటికి వెళ్ళిపోయారు. నీకు ఇష్టం ఉంటే ఉండో, లేకపోతే ఆలోచించాలి మనం. నాకు నేర్పిన గురువు కూడా అన్నాడు, అందరి దగ్గర చందాలు వసూలు చేసుకొని ఇప్పుడు నా 6 కోట్ల బిల్డింగ్ అంటున్నాడు. మీరు ఆలోచించాలి. మనిషి ఎలా తయారవుతున్నాడో, దేవునికి ఎలా దూరం అవుతున్నాడో. ఇంత దౌర్భాగ్య స్థితిలో నీకు దేవుడు ఆస్తిని ఇస్తాడా, నీకు ఇల్లును కట్టిస్తాడా అని ఆలోచించగలిగితే, ఇల్లు కట్టుకోవాల్సింది నీ బాధ్యత, ఇంట్లో పరికరాలను సమర్పించుకోవాల్సింది నీ బాధ్యత, ఇంట్లో సౌఖ్యంగా జీవించడం కూడా ఎవరి బాధ్యత? నీదే బాధ్యత. నువ్వు నీ భార్య కొట్లాడకుండా దేవుడా నాకు సమాధానం ఇవ్వంటే ఎలా కుదురుతుంది? సమాధాన పడాలి అంటే నువ్వేం చేయాలో దేవుడు ఈరోజు మనకు చెప్తాడు. అదే ఎవరిని ఆ ఇంట్లో చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనా గృహం అని కట్టి ఒక రూమ్ కట్టేస్తున్నాం, ఇందులో ఉండి ఆ ఇంటికి బోర్డు పెడతాడు. ఏమని? తలుపు తీయగానే పెట్టాడండి, ఈ ఇంటికి యేసుక్రీస్తే అధిపతి అని బోర్డు పెట్టిన ఇల్లు చూశాను. మీలో ఎవరైనా పెట్టారేమో, నో ప్రాబ్లం. కానీ యేసుక్రీస్తుని ఇంటికి అధిపతి అని బోర్డు పెట్టావే తప్ప రిజిస్ట్రేషన్ పత్రాల్లో యేసుక్రీస్తు అని పేరుందా?
చెప్పండి చూద్దాం ఎంతమంది. ఈ రిజిస్ట్రేషన్ అధిపతి ఓనర్ ఆయన అయితే మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు చేయించాలి? జీసస్ క్రైస్ట్ పేరు సన్ ఆఫ్ జెహోవా అని ఉండాలి. ఎవడిల్లుంది? ఉత్తినే కథలు అన్నమాట. అందుకే ఈ ఇంటిని కట్టాను, ఆ ఇంట్లో ప్రార్థన రూమ్ పెట్టాను అని యేసు ప్రభువా నువ్వు వచ్చి ఇంట్లో నువ్వు అన్నావు అనుకోని ప్రార్థించిన నోటిని ఆయన ఏమంటాడు? మీ అందరికీ తెలిసిందే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఇంత లక్షలు పెట్టి కట్టాను కదయ్యా, ఎందుకు నీకు స్థలం లేదంటే నేను ఉండేది ఇది కాదు, నేను ఉండేది ఈ ఇంటికి, నేను అధిపతినే కానంటాడు ఆయన. మరి ఎలా? మరి ఈ ఇంటికి ఏది అధిపతి? ఈ ఇంటిని ఎవరు కట్టించారు? ఈ ఇల్లు కట్టించకపోతే కట్టువాడి ప్రయాసం వ్యర్థము ఎందుకు కావడం లేదు అని మనం ఆలోచిస్తే ఆ ఇల్లు ఏంటో, ఆ ఇంటిని కట్టడం ఏంటో, దాన్ని కట్టిన వారెవరో అది మనం అర్థం చేసుకొని ఆ ఇంటి మీద, ఆ ఇంటిలో ఎవరిని ప్రతిష్ఠించాలో ఒక్కసారి మనం ఆలోచిస్తే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాసం వ్యర్థమని, ఆ ఇంటికి యేసుక్రీస్తే అధిపతి అని మనం బోర్డేసుకుంటే దేవుడు కట్టిన ఇల్లు యొక్క పరమార్థం ఏంటో మనం ఆలోచిస్తే కీర్తనలు 127 దీన్ని ఎలా మనము ఈ ఇల్లు కట్టేటప్పుడు వాడుకుంటున్నాం. ద సేమ్ టైం ఈ వాక్యాన్ని మరొక చోట వాడుకుంటారు. ఎక్కడ? ఏమండి, ఇదే వాక్యాన్ని ఇంకొక చోట కూడా వాడుకుంటాం. పిల్లలు పుట్టేటప్పుడు, అవునా కదా, శ్రీమంతం అప్పుడు, పేరు పెట్టేటప్పుడు, అవునా, బర్త్డే కార్యక్రమంలో ఇదే మాట వాడుకుంటున్నాం. ఇంతకీ దేనికి వాడుకోవాలి? దీన్ని ఇంటికి వాడతావా లేదా అన్నిటికంటావా? మనకేమైందంటే క్రైస్తవ సమాజంలో పలానా దానికి పలానా వాక్యం అని ఫిక్స్ అయిపోయాం మనం. చావప్పుడు ఒకటి వాడాలి, ఒక పాట పాడాలి. తెలుసు కదా మీ అందరికీ. నాకు చాలా ఇష్టం, మా అమ్మాయి కూడా బాగా పాడుతుంది ఆ పాట. ఏమని? పరదేశులమో ప్రియుల. ఇది చావు పాటే, చావప్పుడే పాడాలని ఎవడు పెట్టాడో నాకు తెలియదు, కానీ నాకు చాలా మండుతుంది అన్నమాట. నేను రోజు పాడుకోవాలని నేనంటాను. నేనైతే రోజు పాడుకుంటాను. ఎందుకో అది అబ్రహాం కాలం నుంచి వచ్చింది. అది అబ్రహాం కూడా ఏమన్నాడు? తాను బతికినంత దినము భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఆ పరలోక పట్టణం కోసం నిత్యము ఎదురు చూశాడా, లేకపోతే వాళ్ళ తాత చచ్చిపోయినప్పుడు వాళ్ళ తండ్రి చచ్చిపోయినప్పుడు పాడుకున్నాడు ఈ పాట? ఇలా కట్టడలో నుంచి మనం బయటికి రావాలి. వాక్యము నీకు నీ జీవితాంతంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది నువ్వు ఫంక్షన్ కోటి పెట్టుకున్నావే తప్ప, పోనీ ఆ ఫంక్షన్కైనా కరెక్ట్గా పెట్టుకున్నావా? దీన్ని ఇల్లు ఎందుకు పెట్టుకున్నావు, పిల్లలకి ఎందుకు వాడుతున్నావు? ఇంతకీ ఇల్లుకు సంబంధించిందా, పిల్లలకు సంబంధించిందా? అందుకే మీరు ఆలోచిస్తే నన్ను అందరూ ఈరోజు అక్కడికి ఎందుకు వెళ్తావు వాడు దుర్మార్గుడు. నేను ఎప్పుడు రాడికల్ అంటే ఏంటిది? రాడికల్ అనగానే నక్సలైట్ అనుకోకుండా, అది ఇంగ్లీష్ పదం. అంటే కారణంతో వాదించేవాడు, కారణం ప్రకారంగా, కారణం లేకుండా పనిచేసేవాడు కాదు. ఆలోచించాలి. యేసుక్రీస్తు కూడా ఆ రోజు వాక్యానుసారంగా కారణాన్ని బట్టి అడిగాడు. ఎవరు తిట్టినా, ఎవరేమన్నా, ఎవరే పని చేసినా, ఆఖరికి బోధకులు తప్పు బోధ చేసినా మీరెందుకు ఇలా బోధిస్తున్నారు అని నిలదీసిన వాడు. ఆయన తర్వాత ఆయన యొక్క వారసత్వాన్ని పునికి పుట్టుకొచ్చిన పౌలు కూడా ప్రతిదాన్ని కారణం వితౌట్ బేస్, వితౌట్ రుజువు లేకుండా ఎప్పుడు వాక్యం చెప్పలేదు, ఎప్పుడు ప్రసంగం చేయలేదు ఆయన. అందుకే కారణం కావాలి అంటాను. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎందుకు మనం ఇంట్లో దెబ్బతింటున్నాము? ఆ ఇల్లు ఎవరు కట్టించారు? అసలు ఏ ఇల్లు, దేంట్లో దేవుణ్ణి ప్రతిష్ఠించాలి? అక్కడికే వస్తున్నాను నేను. ఓకే, 27 అక్కడ ఏముందో మీరు చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువలనే చేసి రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుటుండా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు.
తన ఇల్లు ఏదైతే ఉందో తను కట్టించిన ఇల్లు వాళ్ళు నిద్రించుచుండగా ఇస్తున్నాడు అంటాడేంటి? ఆ తర్వాత ఏమన్నాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడిచ్చే ఆస్తి, దేవుడిచ్చే అంతస్తు, ఇది దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నాడేమో మనిషి. ఇది దేవుడిచ్చిన ఆస్తి కాదు, దేవుడిచ్చే స్వాస్థ్యము, ఆస్తి. పిల్లలు అని చెప్తున్నాడు కనుక 127వ కీర్తన మొత్తము పిల్లలకు సంబంధించింది. అంటే నీ ఇంటికి సంబంధించింది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి మనం దీన్ని ఇంటికి వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకు? యెహోవా కట్టిన ఇల్లు యొక్క ప్రత్యేకత, యెహోవా కట్టిన ఇల్లు యొక్క గొప్పతనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆలోచించండి, దేన్ని మనం దేవునికి ప్రతిష్ఠించాలో, ఎక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠ చేయాలో, ఎక్కడ ఎవరిని ప్రతిష్ఠ చేయాలో అది చేయకుండా ఇల్లు కట్టేసి ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ దేవుణ్ణి మనం ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. అసలు ప్రతిష్ఠించడం అంటే ఏంటో ఆలోచించాలి. ప్రతిష్ఠించడం అనేది అన్యుల్లో ఏ పద్ధతి ఉందో, క్రైస్తవుల్లో ఏ పద్ధతి ఉండాలో, వారు చేసే పనిలో ఏమున్నది, వాళ్ళు దేవాలయం కట్టుకొని దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. పాలతో వెండితో నవధాన్యాలతో పెట్టుకుంటారు. వాళ్ళకు ఒక మూర్తి ఉంటుంది, విగ్రహాన్ని ఉంటుంది. మరి ఇక్కడ ఎవరిని ప్రతిష్ఠిస్తావు? ఆలయ ప్రతిష్ఠ చేసామంటే ఆలయంలో దేవుడు ఉండాలి. దేవుడిని ఎలా దేవుడు ఏమన్నా బొమ్మ కాదే. మన బైబిల్ ప్రకారంగా దేవుడు విగ్రహం కాదే. పోనీ యేసుక్రీస్తు బొమ్మ కాదే. పరిశుద్ధాత్మ అంటాడు కూడా, అది ఆయనకు కూడా ఆకారం లేదే. ఇప్పుడు యేసుక్రీస్తుకు బొమ్మను పెట్టేవాడు తయారయ్యాడు, దేవునికి బొమ్మను పెట్టేవాడు తయారు, ఆఖరికి పరిశుద్ధాత్మకు కూడా బొమ్మను పెట్టేవాళ్ళు తయారయ్యారు. అసలు పరిశుద్ధాత్మకు ఆకారమే లేదే. పావురము వలె అని అన్నాడంటే పావురం బొమ్మ వేసుకుంటూ తయారయ్యాడు. అసలు పావురం నీకు కనబడదురా నాయన. ఏ మనిషికి కనబడ్డ ఆకారం కాదు అది. ఓన్లీ యోహాను గారికి మాత్రమే పావురాకారము వలె అన్నాడే తప్ప ఈవెన్ పావురం కూడా కాదు. అది ఏ పావురమో చెప్పకపోయినా మనం తెల్ల పావురం వేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకంటే విగ్రహారాధన జోలికి వెళ్తున్నారు క్రైస్తవులు. తెల్ల పావురం అని ఎప్పుడు చెప్పలేదు. పోనీ దాంట్లో ఒక ముక్క పెట్టేసి బొమ్మ వేసుకున్నాడంటే అసలు ఆ ఒలివ మొక్కను తెచ్చింది తెల్ల పావురం కూడా కాదు, బైబిల్లో లేదు అది. నోవాహు ఓడలోంచి బయటికి వెళ్ళిన పావురం ఏంటంటే నల్ల పావురం. ఆ నల్ల పావురం ఒలివ మొక్కను తెచ్చింది. కనీసం బైబిల్ ప్రకారంగా నువ్వు వేసుకున్నా అది వాక్యానికి ప్రకారంగా వేసుకోవాలి తప్ప తెల్ల పావురం వేయడానికి వీల్లేదు. మేము నోవహు కాలాన్ని గుర్తు చేసుకుంటున్నామంటే పోనీ నువ్వు నల్ల పావురం వేసుకోవాలి, కానీ తెల్ల పావురం వేసుకున్నావంటే ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే. మనం చేయవలసినవి మన బ్రతుకులో కనీసం వాక్యాన్ని వాక్య ప్రకారంగా నమ్మటమే లేనప్పుడు మనకెక్కడుంటుంది నెమ్మది? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నమ్మటమే ఇంతవరకు 90% క్రైస్తవులకు సాధ్యం కాలేదే. ఎవరో చెప్పింది వినటమే తప్ప మనకు మనం దివారాత్రులు ధ్యానించి ఆలోచించి దాన్ని ప్రశ్నించి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు చేసిన హెచ్చరికను ఎంతమంది మీరు పాటిస్తున్నారు? నేను చెప్పిందైనా, పౌలు చెప్పిందైనా, శీల చెప్పిందైనా, ఈ ప్రపంచంలో ఏ బోధకుడు చెప్పిందైనా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ నేను చెప్పిందైనా మీరు ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని బలవంతం చేయండి, నేను చెప్పింది రైట్ మీరు వినండి, నమ్మండి, నమ్మిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి అని నేను ఎప్పుడు ఎందుకు అడగను? ఇది విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి, ఆలోచించాలి. ఆ తర్వాత నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన వాక్యము ఆ ప్రకారంగా ఉందో లేదో బైబిల్లో మీరు చూసుకున్న తర్వాతనే నమ్మాలి. ఒకవేళ నేను చెప్పింది బైబిల్కి వ్యతిరేకంగా ఉందనుకో తీసి అవతల పడాలండి, నా బుక్ అయినా నా క్యాసెట్ అయినా. అది ప్రతి క్రైస్తవుడు చేయాలి. జానన్న అనగానే ఏదో మనిషిని బట్టో పేరును బట్టో చుట్టరికాన్ని బట్టో అభిమానించేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఏ మనిషి వైపు కానీ తుదకు నీ వైపు నువ్వు చూసుకోకుండా మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే చూడాలని ఎందుకంటాను. నా వైపు నేను చూసుకోవద్దు, నీ వైపు నువ్వు చూసుకోవద్దు. ఈరోజు గొడవలు ఎందుకు వచ్చినాయి ఇంట్లో అంటే ప్రతి మనిషి తన వైపు చూసుకుంటున్నాడు. అవునా కదా? భార్య నా గొప్పతనం అంటుంది, భర్త నా గొప్పతనం అంటుంది. కనుకనే ఆ ఇంట్లో కొట్లాటలు వస్తున్నాయి. కనుక మీ ఇద్దరి గొప్పతనం కాకుండా ఎవరి గొప్పతనం అనేది ఆలోచించట్లేదు ఎవరు. నేను సంపాదించాను, మా అమ్మగారి నుంచి తెచ్చి ఇల్లు కట్టాను కనుక నాదే పవర్ అంటుంది ఈమె.
పోవమ్మా నువ్వు కాదు మాది పవర్ అని ఈడనుకుంటున్నాడు తప్ప అసలు ఇంతగా ఏ ఇంట్లో ఎవరిని ప్రతిష్ఠించాలో తెలియని దశ. ప్రతి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి, వద్దంటలేను. కానీ ప్రార్థనతో ప్రారంభించిన ఆ ప్రార్థన కానీ నీవు చేసే ప్రతి పని కానీ వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే మన ప్రార్థన కూడా గాల్లో కలిసిపోతుంది తప్ప దేవుని దగ్గరికి చేరదు. చేస్తాం ఎంతసేపు చేసినా, నువ్వు గంట సేపు చేసినా, ఒక్క నిమిషం చేసినా ప్రార్థన అనేది దేవుని దగ్గరికి చేరుతుందా, అది వాక్యానుసారంగా ఉందా? అందుకే మరి ఈ ఇల్లు కట్టించిన వాడెవడు అంటే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో కట్టిన ప్రతి ఏ ఇల్లైనా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మీరు చూస్తే, నేను గృహప్రవేశం రోజు మరి చెప్తాను కనుక ఇక్కడ అందరి ఇళ్ళకు రాలేని పరిస్థితి కనుక హెబ్రీలో రాసిన పత్రిక చూద్దాం. అందరూ బైబిల్ తీస్తే దేవుని ఇల్లంతటిలో 3వ అధ్యాయము, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్లి ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు మోషే దేవుని ఇల్లంతటా నమ్మకం, అది ఇశ్రాయేళ్ల సమాజం, దేవుని ఇంటిగా చెప్పబడింది. సో అక్కడ ఇండిపెండెంట్ వ్యక్తులు, మనుషులు దేవుని ఇల్లుగా కానీ దేవుని ఆలయంగా కానీ వాళ్ళకు చెప్పబడలేదు. దేవాలయం అనగానే బంగారు, దేవాలయంలోకి వెళ్ళాలి, అక్కడే వారు ప్రార్థన చేయాలి, అక్కడే పూజలు, అక్కడే బలులు, అక్కడే. ఇది పాత నిబంధనలో చెప్పబడింది కనుక మనకు ఉదాహరణగా దేవుని ఇల్లు అనే మాటని చెప్పుకొచ్చాడు. చాలామంది దీని మీద కూడా కాంట్రవర్సీ ఉన్నది కాబట్టి దీని వివరణ నేను ఇస్తున్నాను. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇంతకీ కొత్త నిబంధనలో కూడా దేవుని ఇల్లు, దేవుని గృహం అంటే సంఘం కిందకి వస్తుంది. ఆ సంఘాన్ని కట్టింది ఎవరు, దాని మీద అధిపతిగా ఉండవలసింది ఎవరు అంటే యేసుక్రీస్తే. దానికి ఏమి మనం కాదనం. కానీ రెండవ అర్థం ఉన్నది ఇక్కడ. దేవుడు కట్టిన ఇల్లు మనమే అనేసరికి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వరకే వెళ్తుంది తప్ప ఇండిపెండెంట్గా ఎందుకు రాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్లో, సంఘములో, సమాజంలో 10 మంది ఉంటేనే సంఘమా? ఏమండి, 2 ఉంటే సంఘం కదా, ఒక్కడుంటే కదా? ఆ ఊర్లో ఎవడు లేడు అనుకోండి, మా ఊర్లో ఎవడు నమ్మలేదు, నేనే నమ్మాను అనుకో, నేను ఎత్తబడనా? నేను సంఘంగా పిలువబడనా? ఆలోచిస్తలేదు. ఇప్పుడు సంఘం అనగానే ఇంతమంది ఉండాలనే భావన వచ్చింది తప్ప ఒక్కడు కాదా. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో యేసుప్రభువు చెప్తుంటాడు, ప్రతి పురుషునికి క్రీస్తు, అవునా కదా, స్త్రీకి పురుషుడు శిరస్సు అని, ప్రతి పురుషుడికి అంటే ప్రతి వ్యక్తికి క్రీస్తు శిరస్సు అంటే ప్రతి వ్యక్తి సంఘంగా పిలువబడ్డా, ప్రతి మనిషి యేసుక్రీస్తు వచ్చిన రోజు ఎత్తబడ్డా. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉంటేనే ఎత్తబడతామా, ఒకడు ఎత్తబడ్డా? థింక్ చేయండి మీరు. అందుకే దేవుని ఇల్లు ఆ రోజు దేవాలయం, అది ఈరోజు దేవుని ఇల్లేది, సంఘము దేవుని ఇల్లే, ప్రతి మనిషి. అందుకే దేవాలయం అనేసరికి యోహాను సువార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు మాటల్లో దేవాలయం మారిపోయింది. యోహాను సువార్త 2వ అధ్యాయము. సో 2వ టాపిక్ను కూడా తీసుకొస్తున్నాను కనుక 2వ అధ్యాయము 19, 20. యేసు
ఈ దేవాలయమును పడగొట్టుడి. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వానితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదు అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము, దేవుని నిలయము, బంగారు దేవాలయము మనిషి కట్టినది కాదురా నాయనా, మనిషి కట్టినది కాదు. ఆ మనిషి కట్టిన దాంట్లో నేనుండను అనే మాటను కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడు తెలిసింది వీళ్ళకు? యేసు చనిపోయి 3వ దినాన లేచినాక అమ్మో శరీరమే దేవాలయమా? ఆలోచించాలి ఇప్పుడు. కాబట్టి ఈ శరీరాన్ని కట్టినవాడు తన ప్రియులు నిద్రించుచుండగా, పెళ్ళైన వెంటనే మీ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలన్న దేవుడు పాన్పు మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలుసుకొని నిద్రించినప్పుడు ఆ తల్లి గర్భములో కడుతున్న ఇల్లు అదే మానవ దేహం. అందుకే మనమే ఆయన ఇల్లు. అంటే గ్రూప్ ఆఫ్ పీపులే కాకుండా ఇండిపెండెంట్ వ్యక్తి, ఇండిపెండెంట్ యొక్క మనిషి యొక్క ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఆ దేహము దేవుడు కట్టింది అని అనడానికి సంఘమే కాదు, మనిషి యొక్క దేహాన్ని దేవుడు కట్టాడు అన్న నిదర్శనం మీ అందరికీ తెలుసు. ఎక్కడ? ప్రారంభంలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? ప్రారంభం అధ్యాయం ఏంటిది? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనం ఏమున్నది? దేవుడైన యెహోవా నేలమంటితో ప్రప్రథమంగా దేవుడు తన స్వహస్తములతో నిర్మించినది, దేవుడు ఏరికోరి నిర్మించిన రూపం. అప్పటి వరకు 5 రోజులు ఏమన్నాడు దేవుడు? సృష్టి కలుగును కాక అంటే కలిగింది. తర్వాత సృష్టిలో జీవరాశులు, మనుషుల ఈ మామూలు జీవరాశులన్నింటినీ నేల మొలిపించును కాకంటే పుట్టించును కాకంటే పుట్టించింది. సముద్రంలో ఉన్న వాటిని, జలచరములను, పక్షులను నీరు పుట్టించును కాకంటే వాళ్ళు పుట్టారు, అవి పుట్టాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి నేల ఆదామును పుట్టించునుగాక అనలేదు దేవుడు. దేవుడు దిగి వచ్చి ఏమన్నాడు? మనము దిగిపోయి మన స్వరూపమందు నరులను చేయుదము. దట్ ఈస్ ద వర్డ్. దానికి లింక్ ఎక్కడ ఉంటుంది? కీర్తనాకారుడు 139లో రాస్తుంటాడు. కీర్తనాకారుడు 139 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు, నన్ను కట్టిన వాడవు నీవే. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అన్నాడు. అందుకే నన్ను నిర్మించిన విధము చూడగా ఏమన్నాడు? నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే మానవ ఆకారాన్ని నిర్మించడం చూస్తే చాలామంది తనుగట్టిన వాటిని 7th వండర్స్ చేశారు. తెలుసు కదా మీకు, 7 వండర్స్ అని ప్రపంచము కొనియాడుతుంది. కానీ వాటన్నిటికంటే వండర్ఫుల్ ఇది మానవ దేహ నిర్మాణాన్ని ఈ ప్రపంచంలో ఏ మనిషి నిర్మించలేడని నీవు నన్ను నిర్మించిన విధము చూడగా. అందుకే మనమే దేవుని ఇల్లు అయితే దేవుని ఇల్లును దేవుడే కట్టుకుంటున్నాడు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకు కట్టుకుంటున్నాడు? దేవుని ఇల్లును దేవాలయము, నీ ఇల్లును నీ నిలయం అనుకుంటే శాంతి కడితే శాంతి నిలయం అయితే, అయితే భార్యాభర్తలు 2 ప్రకాల గొడవలు వస్తాయేమని ఒకవైపు భర్త పేరు, ఒకవైపు భార్య పేరు కట్టుకొని ఆ రెండింటిని కలిపిన నిలయం అని మీరు రాసుకున్నప్పుడు దేవుడు కట్టిన ఈ నిలయాన్ని మరి దేవాలయం అనాలి అంటే, అందుకే దేవుడు ఈ దేవాలయంలో ఎందుకు గొడవలు వస్తున్నాయనే దాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు మనిషిని దేవాలయం నాకు ఆలయం కట్టమని అడగలేదు. అవునా కాదా? కట్టమని అన్నాడా? ఎక్కడైనా అన్నాడా? పోనీ ఏమన్నాడో మనం చూస్తే అపోస్తుల కార్యములు, ఎందుకంటే అది యెషయాలో ఉన్న
సిలువ వేయబడిన క్రీస్తు బోధలో క్లియర్గా ఉంటుంది కనుక మనం ఇవే చదువుకోవాలి, మనకు కావాల్సినవి ఇవే. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 46 నుంచి. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము దావీదు కట్టాలనుకున్నాడు, నువ్వు వద్దురా బాబు అన్నాడు. కానీ సొలొమోను నిర్మించాడు, నీ కుమారునికి అవకాశం ఇస్తానని. ఆయనను ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు మనుషుల యొక్క హస్తకృత ఆలయములలో నివసింపడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడైన దేవుడు ఇదిగో. అందుకే నేను ఈ స్థలానికి ఏ దేవాలయం అని పేరు పెట్టలేదు. చాలామంది బోర్డు పెట్టమన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనో ఇంకేదోనో పేరు పెట్టమన్నా నేను ఎందుకు పెట్టలేదు. నా సహోదరులే నాతో ఉన్న చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా నన్ను విభేదించి వెళ్ళిపోయినారు, నువ్వు ఎందుకు బోర్డు పెట్టలేదని. ఈ స్థలము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు. చాలామంది ఇల్లు కట్టి దానికి బోర్డు పెట్టాలని రూల్ పెట్టుకున్నారు. స్థలం చర్చ్ ఆఫ్ క్రైస్టా? స్థలానికి ఎందుకు బోర్డు పెట్టావు? క్రైస్ట్ చర్చ్ ఏది? ఏ ఇంటి మీద దేవుని కుమారుడు అధికారిగా ఉండాలి. అందుకే కొందరు తెలుగులో ఏం పేరు పెట్టారో తెలుసా? ఏమన్నారంటే క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ అని పెట్టారు. తెలుసు లేదో మార్చారు ప్లేస్కి. ఏమని ఉంటుంది? క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. నేను అందరినీ పిలవాలని నేనేం చేశానంటే టెంపుల్స్ ఆఫ్ గాడ్ అన్నాను. అవునా కదా? మీట్స్ హియర్ అని మనం పెట్టాం పేరు. అంతే కదా, మన పేరేంటిది? టెంపుల్స్ ఆఫ్ గాడ్ మీట్స్ హియర్ బిల్డింగ్. చర్చ్ బిల్డింగ్, చర్చ్ కాదు ఇది. చర్చ్ మనం, ఇది చర్చ్ బిల్డింగ్. ఇది బిల్డింగ్ మాత్రమే. చర్చ్ ఎవరింతకే? మనం. అందుకే నమ్మకమును తుదమట్టుకు విశ్వాసము కనపరిచిన ఎడల మనమే ఆయన ఇల్లు కనుక ఈ ఇంటి మీద యేసుక్రీస్తు అధిపతిగా ఉండాలి కనుక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు వేయాలి. ఇప్పుడు మనం వెళ్ళేసుకోవాలి మనం. అందుకే చాలామంది విమర్శిస్తున్నారు. బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే ఓకే, మనం దాన్ని విమర్శించడానికి వీల్లేదు. సిఎస్ఐ చర్చ్ అంటే విమర్శించడానికి వీల్లేదు. కర్మేలో, బెర్మేలో, బేర్షెబానో ఏదైనా పెట్టుకున్నా మనకు సంబంధం లేదు. ఈ బోర్డుల మీద కూడా విమర్శలు ఉన్నాయి కనుక వాడిని ఏం పట్టించుకోదు. ముందు వీ హ్యావ్ టు బికమ్, మనమే క్రీస్తుకు సంఘముగా, మనకు క్రీస్తు శిరస్సుగా ఉండటానికి ఈ ఇంటి మీద దేవుడు అధిపతిగా ఉంటాడు. ఏ ఇల్లు దేవుడు కట్టాడు అంటే ఇదిగో ఈ ఇంటిని దేవుడు కట్టాడు. మీరు హస్తకృతమైన ఆలయంలో నేనుండను అన్నాడు. కాబట్టి మరి ఎక్కడుంటావు నాయన అని అడిగితే నేను కట్టుకున్న ఇంట్లో నేనుంటాను. అందుకే ఎవరి గృహప్రవేశానికి వెళ్ళినా నేను మీ దేవుడు మీరు మిమ్మల్ని ఆశీర్వదించాడు బ్రదర్, మీరు చాలా పైకెత్తుతారు, మరి ఇంకో ఇల్లు కట్టుకుంటారని నేను ఎప్పుడూ ఎక్కడా ప్రసంగం చెయ్యను. అసలు ఇది దేవుడు కట్టిన ఇల్లు కాదురా బాబు, ఆయన కట్టిన ఇల్లు నువ్వు. సర్వోన్నతుడు మనుషులు హస్తకృతాలలో ఉన్నాడు కనుక దీంట్లో దేవుడు ఉన్నాడు కనుక ఆయన కట్టిన ఇల్లు ఏదంటే మనము, ఈ దేహమే దేవుడు కట్టిన ఇల్లు కనుక ఇందులో దేవుణ్ణి ఉంచాలి. ఇప్పుడు ఇందులో దేవుణ్ణి ఎలా ప్రతిష్ఠ చేయాలి? ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్ళాలి మనం. ఎందుకంటే దీని ఆన్సర్ అంతా సెకండ్ హాఫ్లోనే చెప్తాను కనుక రెండో టాపిక్కి వెళ్తాం. ఎందుకంటే ఇల్లు దేవుడు కట్టించింది కాదు, ఈ చర్చి మందిరము దేవుడు కట్టించింది కాదు. చాలామంది ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికీ నేను బాలనగర్లో ఉండేవాడిని. మరి అక్కడ ఉన్నప్పుడు అప్పుడు బాప్టిస్ట్ చర్చిలో నేను మెంబర్గా ఉన్నాను కనుక ఇప్పుడు అక్కడ చర్చి కడుతుంటే మా వాళ్ళు కూడా అంటున్నారు ఏంటంటే ఏం సహాయం చేస్తలేడు జాన్ అనే ఒక పెద్ద అపవాదం నా మీద ఉన్నా. నేను మట్టి గోడలకు సహాయం చేయను అనేది నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఈ మట్టి గోడలు కట్టడానికి నేను ఎవరి దగ్గర డబ్బు
అడగదలుచుకోలేదు, నా సిద్ధాంతం గనక నేను ఎవరికి చేయలేదు. ఎందుకు? చాలామంది అనుకుంటారు, బుక్కులు తీసుకొస్తారు, చంద్రారాయణ బ్రదర్ నేను చర్చి కడుతున్నాను, నేను ఇవ్వను బ్రదర్ అన్నాను అనుకో, దేవుని పని బ్రదర్, దేవుని ఇల్లు దేవుడే కట్టుకుంటాడు బ్రదర్ అని నన్ను తిట్టిపోయిన వాళ్ళు కూడా చూశాను. దేవుని ఇల్లు దేవుడే కట్టుకుంటే నువ్వెందుకు రా బుక్ తీసుకొచ్చావన్నా?